నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. ఆమె మెంటల్ మదిలో అంటూ మొదలయ్యారు. చిత్రలహరితో అలరించారు. అలా వైకుంఠపురములో ఆకట్టుకున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో పాపులర్ హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈ సంక్రాంతికి రెడ్ చిత్రంతో అందరి మనసు దోచారామె. ఈ పండగ వేళ ఆమె ముచ్చట్లు మనకు ప్రత్యేకం. హాయ్ నివేదా. హాయ్. ఎప్పుడు ఇరికింగా? సూపర్ గా. మీరు ఎలా ఉన్నారు? నేనేమో తమిళంలో మాట్లాడుతుంటే మీరు చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. మీరు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? మీకోసం ఇప్పుడే. రెడ్ సినిమాలో కూడా మీరు తెలుగులో డబ్బింగ్ చెప్పేసారుగా? యా. ఏంటి డబ్బింగ్ చెప్పేంత తెలుగు వచ్చేసింది మీకు? చాలా కష్టపడి యూనో ఏదో ట్రై చేసి వస్తుంది. ఫుల్ ఫిల్మ్ చూసాను. ఇట్ లుక్స్ గుడ్. యూ హ్యావ్ టు సే దట్. ఐ షుడెంట్ సే దట్. ఓకే. మీరు యాక్చువల్గా మీరు కూడా తెలుగు అమ్మాయి అని విన్నా నేను. తెలుగు ఆరిజిన్స్ ఉన్నాయని చెప్పేసి. నా గ్రాండ్ ఫాదర్కి ఉంది. మీ గ్రాండ్ ఫాదర్ తెలుగా? మీ ఫాదర్? నా ఫాదర్ హీ స్పీక్స్ తెలుగు. ఓకే. కానీ హీస్ ఫ్రమ్ తమిళ్ తెలుగు. ఓకే. మధురై దగ్గర. మీ యా యూ వాంట్ అండర్స్టాండ్ దేర్ తెలుగు. ఓకే. యా మీకు అర్థం అవట్లేదు. ఓకే. వాటెవర్ దే. అమ్మ మటుకు తమిళం. పక్కా తమిళం. అమ్మ పేరేంటండి? భవానీ. ఓకే. తమ్ముడు నిశాంత్. ఓకే. నా పొంగల్ అంతా బాగా జరుపుకుంటున్నారా? యా ఆఫ్ కోర్స్. మనకు మామూలుగా పండగ అనగానే తమిళనాడులో పొంగల్, తెలుగులో సంక్రాంతి, రెండు పెద్ద పండుగలు. అదే ఎలా చేసుకుంటారు మీరు? సో చిన్నప్పుడు వి యూస్ టు గో టు జల్లికట్టుకి వెళ్ళి అది చూసి. భయం ఏదా మీకు జల్లికట్టు? భయం ఉంది, బట్ ఎక్సైట్మెంట్ ఇస్ మోర్. ఎందుకంటే నా అంకుల్ నా అందరూ వెళ్ళిపోయి దే పార్టిసిపేట్ ఇన్ దాట్ కదా. సో సమ్ పీపుల్ విల్ గెట్ హర్ట్. Some people will they'll take them in ambulance and all. It's fun to watch. I mean, not that I want to see people hurt, but fun game. Tradition kada. Avunu. And you go and fall on everybody's feet and take money. Okay. Adi baaguntundi. Adi chaala baagundi. Ade best. ఈ పొంగల్కి మీ స్పెషల్ రెడ్ స్పెషల్. Yes. చాలా హ్యాపీగా ఉన్నాను because this film was supposed to release in April. Yeah. ఏప్రిల్ నుంచి తర్వాత డిసెంబర్ అని చెప్తారు. బట్ వన్ థింగ్ ఐ న్యూ వాస్ దిస్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు కమ్ అవుట్ ఇన్ థియేటర్స్. ఓకే. సో అది నాకు చాలా హ్యాపీ బికాజ్ నేను సినిమా చూసాను కదా డబ్బింగ్ చేసినప్పుడు. ఈ ఫిల్మ్ థియేటర్లోనే చూడాలి, అంత మాస్ ఎలిమెంట్స్ ఉంది. సో అందుకంటే ఆఫ్టర్ దే సెడ్ దట్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ సంక్రాంతి, ఐఎమ్ లైక్ ఎస్, సెకండ్ సంక్రాంతి రిలీజ్ ఫర్ మీ తెలుగులో. సో యా వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మీరు కూడా మంచి మాస్ పవర్ఫుల్ పోలీస్ యాక్టర్, పోలీస్ క్యారెక్టర్ మీరు అసలు చేసి. యామినినా? యామిని. ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి కొంచెం. సో ఈ క్యారెక్టర్ అవుట్లుక్ ఏంటంటే షీ లుక్స్ లైక్ అ వెరీ ఫియర్స్ కాప్, బట్ చాలా ఇన్నోసెంట్ అమ్మాయి. సినిమాకి తమిళ్ ఒరిజినల్ ఉంది కదా, తడం. నేను చూడలేదు, స్క్రిప్ట్ కూడా వినలేదు బికాస్ నేను ఇది ముందు కిషోర్ సార్తో ఒక టైం వర్క్ చేశాను. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ కిషోర్ సార్స్ డైరెక్షన్ అండ్ రైటింగ్. తడం చూడలేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దట్ ఫిల్మ్స్ క్యారెక్టర్ టు ఇన్ఫ్లుయెన్స్ మీ ఈవెన్ లైక్ లిటిల్ బిట్. ఐ వాంటెడ్ మీ టు బీ మీ. సో దట్స్ వై ఐ డోంట్ వాచ్ ఇట్. ఒక్కటే సీన్ చూసాను వైల్ షూటింగ్. కిషోర్ తిరుమల గారు అంటేనే చాలా ఇంప్రొవైజేషన్ కి పేరు. ఈ సినిమాలో ఆయన చాలా మార్పులు చేర్పులు బాగా చేశారా? పాట్లో ఇంప్రొవైజేషన్ పెద్దగా ఏం లేదు, నాకు డైలాగ్స్ పెద్దగా ఏం లేదు, అన్ని ఎక్స్ప్రెషన్స్ లో. అదే సీరియస్లీ ఇట్స్ లైక్ దాట్ ఓన్లీ. సో చిత్రలహరిలో లాస్ట్ మినిట్ చేంజెస్ కొంచెం ఉంది, బట్ ఇదిలో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మేజర్లీ. So yeah, it was easier for me. Previously also you did a police cop role, I believe, na? Tamillo. దానికి దీనికి ఏమైనా కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఫిల్మ్ I was very casual. అదిలో నేను తిమ్మిరి పుడిచేవన్. యా, నేను యాక్ట్ చేయట్లేదు. I was just going there, go for shoot. నేను అప్పుడు ఏ మూడ్లో ఉంటేనో అదిలో డైలాగ్స్ ఏమైనా చెప్పి I'll just come back. Director will say like, yeah, I love it, and that will be okay taken. Like okay, fine. So 40 days I shot maybe for that. Maybe he's loving you. Okay, I think he's married. Sorry, Ganesh garu. But that's one of my favorite films, Andi. One of my favorite characters that I did was Timur Puchon. Jokes apart. Yeah. Yeah. No, I love that character. Endukante whichever kid I meet, they only talk about two films that I did. One is Tick Tick Tick,
and second one is Timur Pudichavani. ఓకే. So I love it because kids love it. టిక్ 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 కూడా ఫస్ట్ ఇండియన్ స్పేస్ ఫిలిం 2018లో వచ్చింది. Yeah. అది కూడా ఒక భిన్నమైన ఎక్స్పీరియన్స్ కదా మీకు? Yeah. అది కూడా the director is a very good director. He did a zombie film before. And నేను ఆ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతా బాగా చేశారు అందరూ, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. సో I was, actually I'm glad that I'm part of different genres and different films. ఒక పక్కన తమిళలో బాగా చేస్తూనే ఆల్మోస్ట్ తెలుగులో కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఎంచుకుంటున్నారు. తమిళంలో ఈ చేయడం ఒక ఎత్తు అయితే తెలుగులో ఈ మాత్రం బ్రేక్ రావడం అనేది పెద్ద విషయం. ఇది మెంటల్ మదిలో, నెక్స్ట్ చిత్రలహరి, రెడ్ ఇవన్నీ. అంటే తెలుగులో ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి మీరు. సో నాకు వాట్ ఎవర్ ఐ హావ్ రిసీవ్డ్ టిల్ నౌ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. The people, when they show me love, be it media people or fans, when they encourage me that okay, go ahead and do such roles, we want to see you in more roles like this, I'm extremely happy about it. I don't have to, in the sense, some people ask about why I'm not doing commercial cinema, but maybe if I'm doing commercial cinema, they'll ask me, why aren't you doing different character oriented films? So I think questions they have to ask. అది చేస్తే ఇది అడుగుతాం, ఇది చేస్తే అది అడుగుతాం. 100% it will be there. So I'm very happy with whatever space they've given me. No, I don't think everybody has a particular space. Every actor will have one particular space that nobody can take. Yeah. I think I have that space now in Telugu. I can say that for sure. మీరు ఎంచుకున్న పాత్రలన్నీ కూడా, అది బ్రోచేవారిలో కావచ్చు, అన్నీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం మరి ఇద్దరు హీరోయిన్లు ఉన్న దాంట్లో ఒకళ్ళ కింద ఉంటారు. మరి మీకు ఎప్పుడు కూడా కొంచెం కూడా ఇన్సెక్యూరిటీ ఏం లేదు? ఎందుకు? అవెంజర్స్ లో అంతమంది హీరోస్ ఉంది, అంతమంది హీరోయిన్స్ ఉంది, బట్ యు నో హౌ హెల్దీ ఇట్ ఈస్ a film like Avengers. I think ఇప్పుడు one hero one heroine film, it's చాలా తక్కువ అయింది. If it's a commercial film, it will have a lot of people. ఒకే హీరో ఉన్నా ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఉండాలి. It will be there. Okay. Yeah, 100% will be there. That's the commercial formula. If you want to earn money, don't look at all those things. అదేనా? బట్ కానీ మీరు ఆ మధ్యలో చెప్తూ లేడీ విజయ్ సేతుపతి కావాలనుంది నాకు అని చెప్పేసి చూసారా? యా, లేడీ విజయ్ సేతుపతి అంటే ఎవరన్నా గ్లామర్ స్టార్ కావాలనుకుంటారు, సూపర్ స్టార్గా, సూపర్ హీరోయిన్ లాగా కావాలనుకుంటారు. ఇవన్నీ కాకుండా మీరు లేడీ విజయ్ సేతుపతి ఏంటి? See, one thing I've noticed about Vijay Sethupathi sir, because I've worked with him before, is he does all kind of roles. హీరోయిన్ ఫాదర్గా చేశారు, హీరోయిన్గా చేశారు సూపర్ డీలక్స్లో, విలన్గా చేశారు, హీరోగా చేశారు. హీ డస్ ఎవ్రీథింగ్ ఇన్ మాస్టర్ విలన్. సో అన్నీ చేశారు, కుట్టి కుట్టి క్యారెక్టర్స్ రోల్ చేశారు, హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో క్యారెక్టర్స్ చేశారు. సో లుకింగ్ ఎట్ దాట్ ఐఎమ్ లైక్, ఇఫ్ you know he can do that, why can't I do that? Because he's everywhere. Every week he has a release. Right? He has the most amount of releases. So that's what I was like, okay, why can't I do that? So it's not that I want to be a lady Vijay Sethupathi, but I like his formula of doing films, picking up projects. He's doing Mani Sir's film. At the same time he is doing a role in, like, you know, that Kape Ranasingam. So he's doing in Upena, he's doing as the heroine's father. No? So I like his graph. So ఒక రకంగా మీకు ఇన్స్పిరేషన్ విజయ్ సేతుపతి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు రైట్ నౌ. Yeah, why not? You take inspiration from a lot of people that you see. I think this is a very healthy inspiration. తెలుగులో మీరు ఇప్పుడు చేసిన దర్శకులు కూడా వీళ్ళతో మంచి అనుబంధం ఉన్నట్టుంది. మీరు కిషోర్ తిరుమల గారు 2 సినిమాలు, వివేక్ ఆత్రేయ 2 సినిమాలు, మెంటల్ మదిలో బ్రోచేవారు, వీళ్ళతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పండి. Once you understand what they want, you extract what they want and then show it on screen. If they like it, they'll work with you again and again and again, right? I'm a director's girl, I know that for sure. So when I go on set, I go as empty Nivetha. They fill the cup for me and they tell me this is what you should do, and it doesn't matter even if it goes for the 15th or 20th take. I want to deliver what they want. So ade naku first priority. I want to be a director's actor always. అంటే you believe in natural acting అలా అనుకోవచ్చా? I think natural, it has to come in a flow, spontaneous గా. It has to be spontaneous, it shouldn't be practiced. There are few films that you need practice for, but general ga I think practice without practicing
whatever comes naturally will look nicer. ఎలా వచ్చింది అసలు మీకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్? మీరు దుబాయ్లో పుట్టి పెరిగారు అనుకుంటాను. ఈ యాక్టింగ్ బగ్ ఎక్కడ మిమ్మల్ని కుట్టింది? I think నాకు చిన్నప్పుడు నుంచి ఒక 5-6 years నుంచి విజన్ ఏదో ఒక బ్యాక్ ఆఫ్ మై హెడ్ సబ్కాన్షియస్లో నాకు ఉంది దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ లైమ్ లైట్ అని. ఎప్పుడు ఎలాంటి అని నాకు తెలియదు, బట్ I know that I'm going to get into limelight. I really don't know how. I don't come from a cinema background, or we don't have the facilities for me to get into acting or even try for acting. I had no contact, nothing. It came to me. అలా వచ్చినా కూడా మీరు ఈ మాత్రం నిలదొక్కుకోగలిగారంటే చాలా గ్రేట్ కదా. Yeah. బయటంతా మనం నెపోటిజం గురించి దీని గురించి వింటూ ఉంటాం. Right. See, that's all there. But I think they deserve whatever they are getting. Okay. If I am, say, Sri Devi Garu's daughter, okay, if I am interested in acting, I'll act. Okay. There's nothing wrong in it, no. But at the same time, talent ఉంటే కనుక మీలాంటి వాళ్ళకి కూడా try చేస్తే అన్ని వర్కౌట్ అవుతాయి. Yeah. 100%. Okay. If you have the confidence, you can do anything. ఏంటి హైదరాబాద్లో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? అంటే చెన్నైలో పెరిగిన వాళ్ళకి పెరిగిన వాళ్ళకి చెన్నై అంటే ఒక పెద్ద అదొక మత్తు మందు. మరి అది ఓపియం లాంటిది దాటుకొని ఇక్కడికి రావాలంటే చెన్నైలో నా సోల్ ఉంది, హైదరాబాద్లో నా హార్ట్ ఉంది. పాండిచ్చేరిలో ఇక్కడ ఒక అభిమాని ఒక టాటూ పొడిపించుకొని వచ్చి చూపించాడని చెప్పేసి. అయ్యో, ఐ వాజ్ సో స్కేర్డ్. సో నాకేంటంటే నా ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు మాత్రం నేను థియేటర్కి వెళ్ళి నా ఫిల్మ్ చూసి ఐల్ ఫర్గెట్ దట్. ఐల్ రీడ్ వాట్ ఎవర్ క్రిటిక్స్ ఆర్ రైటింగ్, గుడ్ బ్యాడ్, ఐల్ రీడ్ ఇట్ అండ్ దట్స్ ఇట్. ఇట్ గోస్ అవుట్ ఆఫ్ మై మైండ్. So I don't take it in my heart that I am an actor or I am in fame. I don't take it to my heart because I always want to be a normal general public. So when I was shooting in Pondicherry, this boy came and he was shivering. I'm like, what happened? And he came and he tattooed my full name in Tamil. Adi chusi I got panic attack. I almost got heart attack, seriously, because he doesn't know who I am. I don't know who he is, and he's showing love for no reason. That's what cinema does. ఇది ఉంగమ్మ ఎంగమ్మ ఇల్ల, ఇది సినిమా. తమిళ్లో ఒక పంచ్ డైలాగ్ వేసేసారా మీరు? I think that is one thing that I'm very blessed to be part of the industry, because so many people, the people whom you don't even know the faces, they're going to temples for you, they're cutting cakes for you for your birthday, they are sending you flowers, they are celebrating. So adi, what kind of blessing is that, no? You feel blessed. Very, very blessed. అట్లానే మీకు బాగా దైవ భక్తి కూడా బాగా ఎక్కువ అని చెప్పేసి. Definitely. ఏదైనా పర్టికులర్ గా అమ్మన్ కోవిలా ఏంటి అలాగా? So I do have few gods that I'm fond of. నాకు కాళీ అంటే చాలా ఇష్టం. అంటే మీరు ఇందాక విజన్ గురించి చెప్పారు కదా చిన్నప్పటి నుంచి, అదేమన్నా ఆ తర్వాత మీరు కంటిన్యూ అయ్యిందా? మీకు ఎక్కడన్నా డివైన్ విజన్ లాంటిది ఏదన్నా ఇలా వెళ్ళాలి అనేది ఏదన్నా మీరు నమ్మడానికి దైవభక్తి ఎక్కువ కావడానికి కారణంగా? యాక్చువల్లీ అందరికీ అది విషయం కూడా లేదు. ఐ థింక్ వాట్ ఎవర్ వి ఆర్ రైట్ నౌ, ఐ బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ దట్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఐ థింక్ సబ్ కాన్షియస్లీ మీ మైండ్కో ఆల్రెడీ తెలుసు what is going to happen and what has happened in it. So I think subconsciously, that's why you dream, that's why deja vu happens. So this is my theory. I believe that everybody has that. Anduke ee lockdown naku chala help ayindi. If you sit with yourself and if you meditate with yourself, I think you can understand a lot. You'll be very calm, you won't be scared. Meer adiyaru kada, you won't feel insecure ani. I'm not insecure. Anduke I'm not insecure. You feel more secured. I feel very secure. Yeah. Corona time lo, ee lockdown time lo em chesaru meeru? I was with my brother. He only used to cook. Yeah, so I was enta learning. adrushtam. Yeah, exactly. Ippudu actually boys are cooking very well than girls. Yeah. గట్టిగా చెప్పకండి, మా ఇంట్లో వంటడం మానేస్తారు. Okay. మీకు చాలా కళలు ఉన్నాయి. మీకు ఐ థింక్ ఐ హెడ్ దట్ యు లెర్న్ డాన్స్, యు నో పెయింటింగ్. I painted. ఒక 3 painting చేశాను. I painted 3 of them I painted. Then I learnt guitar a little. Okay. Then I learnt Reiki. Okay. Reiki I finished level 2. కొత్తగా నేర్చుకున్నారా? కరోనా టైంలో కొత్తగా నేర్చుకున్నారు. అది I'll tell you why I learnt that also. ఓకే, చెప్పండి. Because I don't know when this corona will end. You need an alternate job, no? So I'm serious. Everybody, I'm sure everybody got scared. Yeah. So I learned. అంతకు ముందు మీకు పరిచయం ఉందా రేఖీ తోటి? Yeah.
I always believe in self-healing. ఓకే I always believe in mind over medicine. ఓకే So I wanted to learn more about it. Naku sound healing ante chala ishtam. Sound healing, when I was searching for it, there's one place in Rishikesh and one place in the US. I couldn't travel, no, because of COVID. ఓకే So I found different modalities of healing, and I found Reiki, and I learned that. Yeah. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందా అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేయడము అంటే అవతల వాళ్ళకి కూడా మీరు రేకి చేస్తారా మీరు Yeah, I can. So I finished level 2, right? Okay. Level 2 ante I can even do distant healing. Okay. And I can heal everything, situations. So for example, if a shoot is happening and people are fighting in the spot, ఓకే I can put Reiki for the spot and it'll ease the situation out. ఓకే Alanti, for diseases or for pets or for anything. So, and self-healing mainly. ఓకే I learned it only for me, but when I బయట వాళ్ళు కూడా చేశారా older, మరి బయట వాళ్ళు కూడా ఎప్పుడైనా చేశారా I have done it for my mother, ఓ but he has to, the other person has to ask me, ఓ do Reiki for me. That's when I can ఇప్పుడు do. నాకు చేయమంటే రేకి చేసేస్తారా Meeru, if you ask me, then I Definitely. can do. Yeah, 100%. Why not? ఓ Yeah. Good. ఒక 1 hour, 1.5 hour session పడుతుంది. ఒక సెషన్కి ఎంత విభిన్నమైన అభిరుచులు అంటే మీకు ఒక పక్కన రేకి అన్నారు ఇదంతా బాగానే ఉంది ఫార్ములా 1 రేసింగ్ అంటున్నారు మధ్యలో Yeah. ఫార్ములా 1 రేసింగ్ మీకు Actually, అదేంటి? something interesting is coming up. I'm going to be racing soon. ఓ Yeah. బ్రేకింగ్ న్యూస్ ఇది ఇది breaking news. Yeah. మీకు బాగా మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చుగా కొంచెం దూరంగా ఉండి మాట్లాడలేము అది ముందు I used to practice it a lot. ఓకే I started martial arts because I was following Buddhism ఆ టైంలో. ఓకే జుజుట్సునా Jiu-Jitsu is Brazilian. ఓకే So I wanted to learn Shaolin Kung Fu. It's Oh. it originated in China, in Shaolin. I wanted to go to Shaolin and learn Kung Fu there, but I couldn't. So I went to Thailand and I learned Thai boxing. ఓ థాయ్ బాక్సింగ్ వచ్చి ఇప్పుడు Yeah, Oh. I used to do it, not now. ఇప్పుడు చేయటం లేదా I haven't tried it. I have to go again to మరి brush పోలీస్ up my పాత్రలు skills. ఇవన్నీ రెడ్లో గిట్లో చేస్తున్నప్పుడు ఏం యాక్షన్ లేదు, యాక్షన్ ఏం లేదు, లేదా ఏం లేదు. ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా వస్తే మీరు ఇప్పుడు రెడీ అయితే Why not? చేయొచ్చు Yeah, ఈ యాక్షన్తో పాటు ఆ యాక్షన్ కూడా yeah. అలానే మీరు ఇందాక బుద్ధిజం గురించి చెప్తూ ఉన్నారు అంటే బుద్ధిజం గురించి ఆ మెడిటేషన్ సంబంధించి అంటే ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఎక్కువగా మీరు అటువంటి కొటేషన్స్ కూడా ఎక్కువ షేర్ చేస్తూ ఉండడం చూసాను నేను I think meditation is very important for everybody, not just for people who follow Buddhism. అందరికీ అది ఇంపార్టెంట్ బికాజ్ ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెస్, ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్ ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్. సో ఐ థింక్ మెడిటేషన్ అంటే యూ డోంట్ హ్యావ్ టు సిట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఓకే Even when you're giving interviews like this, you can still meditate. When you're talking, you can meditate. When you're walking, you can meditate. When you're eating మల్టీ food. టాస్కింగ్ అది కూడా Multitasking ఏం లేదు. Being conscious is meditation. ఓకే When you're eating food, for example, if I'm eating orange, if I'm being conscious about where it's coming from, imagine how many people have farmed it and harvested the orange, and it's become a fruit for you. So when you're eating it, when you're enjoying it, when you're being thankful to it, అదే మెడిటేషన్. అలాంటి లివ్ చేస్తే it's very difficult to live like that. ఓకే I don't do that every day. It doesn't happen. It's right now I'm finding it very hard to give me even 2 minutes for myself because I think peace of mind is the most expensive. It's the most expensive thing in the world. అందుకని బహుశా మీరు ఇవన్నీ వెతుక్కుంటున్నా మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు Actually, when I travel, yeah, correct. I haven't thought of it like that, but you're right. Whenever I travel, I do have peace of mind. ఓకే Yeah. దాంతోపాటు మీ బోర్డింగ్ పాస్ కూడా తీసి దాచిపెట్టుకుంటారట ఎయిర్లైన్స్వి అవి తీసి ఐ థింక్ No. So I used to collect. Mundu I used to collect. Okay. But once I took it, I had this much boarding pass. ఓకే అవన్నీ erase అయింది. అవును అంటే ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్ కదా ఇదివరకు అంటే చక్కగా ప్రింట్ చేశారు కాబట్టి Exactly. అవన్నీ erase అయింది. So I was like, it's useless. I wanted to make a big frame out of it. నిన్న ఎక్కడో చెప్పారు మీరు ఎనీ హీరోయిన్ లైఫ్ ఏ హీరోయిన్ అయినా కూడా 2-3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం చాలా రకరకాల పాత్రలన్నీ కూడా పిక్ అండ్ చూస్ కింద చేసుకోవాలని చెప్పేసి అంటే ఆ కాన్షియస్నెస్ కూడా మీకు ఉంటుందా అంటే గ్లామర్ ఫీల్డ్లో ఇంత ఉన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉంటే కనుక ఎక్కువ చేయలేం కదా మరి మనం I think when I came to cinema, I was 24 years old. Before that, from 16 onwards, I've been working in a lot of fields. So I have a lot of confidence that even if I don't work, I can always go back and get my job because I have a degree. So naku, why do you mainly get scared? You get scared when you can't find food, when you can't have a shelter, right? I have a home, I can eat,
I have a car. What else do I need? I don't need. I don't crave for luxury life because luxury life is new to me. I don't come from a luxurious background, no. Yeah. So I can live. I even used to live in a hut, so it doesn't matter to me where I live. Okay. That's why I'm not. Maybe it doesn't bother me at all. As we saw you now, you lost weight. Yeah, I did. ఏంటి You want tips, sir? ట్రిక్ కొంచెం ఏదైనా చెప్తే బాగుంటుందిగా. So 1 spoon ghee, 1 spoon black coffee, pour hot water, the amount you want the coffee to be, and mix it. ఓకే. మిక్స్ ఇట్ అంటే లైక్ మిక్సీలో పెట్టి మిక్స్ చేయండి. ఓ. అది ఆ కన్సిస్టెన్సీ మిల్క్ కాఫీలోనే ఇట్ లుక్స్ లైక్ దాట్ ఓకే. అండ్ డ్రింక్ దాట్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ Empty stomach, yeah. ఎవ్రీ డే. But check with your doctor before doing it because I think patients with cholesterol or like diabetes and all can't do it. ఎంత తగ్గారు? 5-6 kgs I think. అబ్బా. సో ఇప్పుడు ఈ సినిమాలతో పాటు కూడా అంటే తమిళంలో కూడా మీరు చాలా సినిమాలు చేస్తున్నారని చెప్పేసి అంటే 1-2 సినిమాలు చేస్తున్నారని విన్నాను. Yeah, 3 films release కు ఉంది రెడీగా ఉన్నాయి Tamillo, and I'm starting one in Feb. ఓకే. The announcement hasn't come yet. ఓకే. So yeah, I'm trying to shuffle between Tamil and Telugu. తెలుగులో కూడా ఐ థింక్ విరాట్ పర్వంలో ఒక Special appearance చేశాను. ఓకే. And next film that will be releasing, I have 2 other films other than Red. ఓకే. Virata Parvam, it's just a special appearance. So Red అయింది తర్వాత I have Pagal, that's for release. విశ్వక్ Sen's Pagal, yeah. And I have Chandu Mundeti's ఆయన డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఏదో People చేస్తున్నారు. Media Factory, yeah. అది female centric film. అందులో మీరు ఒక్కళ్ళే హీరోయినా Yeah, ఈసారి? yeah, సో వెరైటీగా ఉంటుంది. yeah. కానీ ఇవాళ చూడండి ఇంత సమాజం ఇంత మారింది, మీలాగా బాగా చదువుకున్న వాళ్ళు ఆలోచన పరులు వస్తున్నారు సినిమాల్లోకి, బట్ స్టిల్ దెర్ ఇస్ ఏ మహిళల పట్ల కొంత డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ఉమెన్ స్టిల్ దేర్ ఐ బిలీవ్. Not really. Compared to before, no. Especially in our industry, no way. ఒక ఇండస్ట్రీలో కాదు నేను చెప్తున్న మామూలు సమాజంలో సొసైటీ. Generalga, I think we've been brought up like that. For example, my dad was telling my mom what to do. My mom listens to him. But that's how they were brought up. Yeah. In India, that's how we are taught also. Since I was younger, I was taught to listen to, for example, if I'm married, I have to listen to my husband. That's what I was taught. Yeah. So I was never taught to have my own voice. Yeah. అది ఇండియాలో I don't know about north, but southలో people who come from small towns and all, this is how we were taught. And even before we try to learn to be mature or learn about things, they get us married. Yeah. So you don't really see life. Once you see life, then you know the kind of respect that you deserve to have. You don't settle for anything less than that. So yeah, that's the thing. మనం ఇప్పటికీ చూస్తే ఇక్కడ ఇవాటికి కూడా సెక్సువల్ హెరాస్మెంట్, చైల్డ్ అబ్యూస్ ఇవి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఇప్పటికీ కూడా. ఇవాళ మనం చూస్తుంటే పేపర్లో That is happening everywhere. Adi naku. Seriously, that's one thing that I really don't understand. The whole rape thing. I really don't understand the concept still. Why it's happening. The mentality of a man when he's... Because my brother was telling me there's a documentary where he watched. People are... Literally, they lose their consciousness when they are, doing such harassment stuff. I don't know. I don't know what will change it. How people will change. There are some people who are born with, even kids, sometimes they say namaskar and they give so much of respect. But there are bigger men who are like 40-50 years old who don't respect you. So I think it's just the way, I would say it's only the way that you were born and brought up. Parents matter a lot. If they were taught well, they'll teach you well. చైల్డ్ అబ్యూస్ గురించి కూడా మీరు కూడా ఒక ఐ థింక్ Yeah, I had given a statement before. Yeah. Yeah, I think I don't remember, about like 3.5-4 years back. ఆర్ యు విక్టిమ్? No, I think almost every girl has been through abuse, I'm sure. Okay. So some people talk about it, some people don't. And that's it. So you just want to tell that experience so that others will get a what you call Yeah, I just wanted them, see, whenever I see anybody carrying a girl child and they are on the road, and if I'm crossing by that, I'll stop by and I'll see if she is with the father or if she's with the mother or if she's with the family. Okay. I'm talking about, I've done that at least 2-3 times until now. I tell my driver to follow the bike to see where they are going also. I've also done that. Oh. So it really concerns me sometimes. Okay. So I tell everybody who has a girl daughter, girl child, I tell them,
please take care of them, please don't even leave them with anybody, not even with your relatives. Yeah, it's very unsafe for girls and for guys also. సినిమా రంగంలో చెప్పగానే మనం ఎంతసేపటికి ఇక్కడ మీటూ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ విన్నప్పుడు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ అండి? I think again it's there, that whole Me Too concept is a very personal thing. బట్ ఈవెన్ ఇన్ తమిళనాడు, ఇప్పుడు చెన్నై శ్రీపాద లాంటి వాళ్ళు ఎంతో గట్టిగా మాట్లాడుతున్నారు, బట్ నోబడీ ఈస్ సపోర్టింగ్ దెమ్. Yeah, because see, I was myself shocked because I've never faced such thing in the industry, be it Tamil or Telugu. I've done 15 films and I've never faced it. Okay. So when they say their experiences, I'm actually shocked. I'm like, oh, does this actually happen? So touch wood, I haven't faced such people in my life. Yeah. So God's grace. God's grace, seriously, yeah. Okay. Otherwise, even my work also, even when I was working before in the companies, I've never faced any harassment as such. Okay. So yeah, I think it is God's grace. డ్రగ్స్ గురించి కూడా బాగా చర్చ జరుగుతోంది. Okay. డ్రగ్స్ చాలా చోట్ల పట్టుబడడం, హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారని అనుకోవడం. బాంబేలో లాస్ట్ ఇయర్ మనం చూసినటువంటి ఒక ఆత్మహత్య, సుశాంత్ సింగ్ రాజ్పూత్ నుంచి. అంటే మీరు చూస్తూ ఉంటారు, ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ టేక్ దాని మీద, డ్రగ్స్ గురించి ఏమనుకుంటుంటారు మీరు? I don't know. I was watching that. It was very disturbing to watch it. Painful? But, painful, disturbing. Again, I think that is their personal opinion, personal choice. No, Okay. You know, if you're drinking alcohol, that you're spoiling your liver. Okay. You're still doing it. And you can't go and stop. ప్రతిష్ట అంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటుతోంది కదా. Because film industry is the only industry that is seen. No. Okay. You won't be interviewing someone who is going on road right now, right? Okay. So it's like that. సో గ్లామర్ ఇండస్ట్రీకి గ్లామర్ మూలంగా అది కూడా తప్పకుండా. Everything that cinema industry does will come out. Okay. They don't have privacy, no? Given a chance, one thing that you want to change in film industry? It's very healthy in Telugu as far as I've seen. In Tamil? In Tamil, there are so many films that doesn't get released. Okay. So I think that's a little sad. I don't know why that happens also. I haven't analyzed it as such. Okay. That has to be changed. That has to be changed. In society? Society, I think probably that harassment thing. If it can stop, it will be good. మీ రేకి హీలింగ్తో ఏమన్నా కొంతమంది మారుస్తారా? Ayyo, pa. Then I have to go and I have to spend all my life sitting and putting reiki for everybody. సో ఫైనల్గా మీతోటి పనిచేసినటువంటి దర్శకుల గురించి ర్యాపిడ్ ఫైర్ లాగా వన్ లైన్లో చెప్పాలి మీరు. వివేక్ ఆత్రేయ. Brilliant, excellent writer. కిషోర్ తిరుమల. అబ్బా, సేమ్ ఎక్సలెంట్ రైటర్. చాలా ఐడియాస్ ఉంది ఇన్ హిస్ మైండ్. ఎవ్రీ లైన్ హీ హ్యాస్ ఇస్ వెరీ నైస్. మీరు రాము తిరుమల కలిస్తే కనుక అందరూ తమిళంలో మాట్లాడుకుంటారుగా. రామ్ చెన్నైలో పెరిగాడు. కిషోర్ సార్ కెన్ స్పీక్ వెరీ వెల్ ఇన్ తమిళ్. అండ్ మరి త్రివిక్రమ్ శ్రీనివాస్. గురుజీ, దట్స్ ఇట్. వాట్ ఎల్స్? ఓ, ఏంటి మీరు చేసింది చిన్న పాత్ర అలవైకుంఠపురంలో? రైట్. అది సో అంతేనా? సో హల్క్ కమ్స్ వెరీ లిటిల్ ఇన్ అవెంజర్స్. సో అంతేనా? ఆ పాత్ర చేసినందుకు మీకు ఏమన్నా కొంత విమర్శలు వచ్చినాయా? ఏంటి ఇంత people say that glamour. No, they wanted more glamour. So that is not much glamour as such. It's okay. Adi naku oka experience, an experiment cinema lo. So I don't regret anything. It doesn't matter. Meeru చూస్తారు కదా, మీకు తెలుసు that I was in the movie. అదే నాకు కావాలి. If you didn't notice that I was there and I'm like, I was there in Ala Vaikuntapuramlo, then it's a problem. సో మీరు దానివల్ల చాలా మందికి ఇంకా దగ్గర అయ్యారు, మోర్ క్లోజర్. అట్లనే మరి మీ హీరోల గురించి. శ్రీ విష్ణు is one of the genuine people that I've met in the industry. మీ ఫస్ట్ very genuine. Yeah, I'm happy that I met him first. Okay. Very genuine. Sai Dharam Tej? Again, I think Tej doesn't have that. He comes from mega background. He's a very down-to-earth person to work with. Okay. He takes care of his team and all very well. Yeah. Sir, of course. Sushant, meeku Alavaikuntapuramlo a chinna idaina kuda, I think he used to share his thoughts on Twitter and all. Right. Yeah. Sushant gurinchi. I think Sushant has a long way to go. Oh. Yeah. He has definitely a long way to go. Oh. He's also a very calm, nice person. Ram is there are few people that can bring out such mass energy on screen. I think Ram can do that at ease. మీరు బాగా నేచర్ లవర్ అని విన్నాను. నేచర్ గురించి, ప్రకృతి గురించి
ఎన్విరాన్మెంట్ దాని గురించి మీ థాట్స్ ఏదైనా చెప్తారా? వీఆర్ ఆల్ నేచర్ ఓన్లీ. ఎవ్రీబడి ఈజ్ నేచర్, ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్. ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అంతే. Okay. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అదే జస్ట్ ఐ థింక్ సంక్రాంతి, పొంగల్ ఇవన్నీ కూడా నేచర్కి మనం చేసేటువంటి రైట్. You're basically thanking the Thank sun, thanking, the earth. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి. ఇనియ తమిళ్ పొంగల్ నల్వాళ్తుక్కల్. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. సాక్షి వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ నివేద. Thank you, థ్యాంక్స్ ఫర్ Andy. యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.